अस्सलामुअलैकुम आदाब। मैं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। चीफ मिनिस्टर रेवंत रेड्डी से आदिलाबाद इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की मुलाकात। हल्का असम्बली आदिलाबाद कंदी श्रीनिवास रेड्डी का प्रजा सेवा भवन पार्टी कायदीन व कारकुनान और चाहने वालों की आमद से रहता है भरा, जहां पर जश्न का माहौल देखा गया। तेलंगाना के विकाराबाद जिले के नेमत नगर परगी में मुनक्किदा तबलीग इज्तिमा का सेरोज़ा दीनी इज्तिमा आज 8 जनवरी की दोपहर नमाज ज़ोहर से क़ब्ल रिक़्क़त अंगेज़ दुआ के साथ इख्तिताम। अवामी शिकायती दरबार में मौसूल होने वाली दरख्वास्तों को जल्द अज जल्द हल करने के लिए इक़दाम किए जाएँ। हर महकमे के अफसरान जिम्मेदारी के साथ काम करें, ज़िला कलेक्टर ने दी हिदायत। और अब खबरें तफसील से। पार्लियामेंट इंतखाबात के पस मंज़र में चीफ मिनिस्टर रेवंत रेड्डी की सदारत में हैदराबाद में एक इजलास मुनक़्क़िद हुआ। आदिलाबाद ज़िला इंचार्ज वज़ीर सितक का अरकान असम्बली विनोद विवेक प्रेम सागर राव वेडमा बुज्जू, आदिलाबाद बोध और निर्मल असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी, आर.डी. गजेंद्र, श्री हरि राव और दीगर ने इजलास में शिरकत की। इस मौके पर आदिलाबाद इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने चीफ मिनिस्टर रेवंत रेड्डी से खुसूसी मुलाकात की। इन्होंने आदिलाबाद ज़िले के मसाइल को उनके इल्म में लाया। इन्होंने CCI को दोबारा शुरू करने, चना का कोराडा बैरेज की तामीर मुकम्मल करने और किसानों को आबपाशी का पानी फराहम करने व दीगर उमूर पर तबादले ख्याल किया और मसाइल मुमकिन इक़दाम करने की दरख्वास्त की। గౌస్ దేవ్ హలో భయ్యా సీఎం రేవంత్ రెడ్డి ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది. జిల్లాలకు సంబంధించిన ప్రత్యేకంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది. వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి మొదటిసారిగా కూడా రివ్యూ నిర్వహించడం జరుగుతూ ఉంది. 10 నియోజకవర్గాలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలకు సంబంధించి మరి ఏ అంశాలపై చర్చించారు, దానికి సంబంధించి అసలు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు రివ్యూ నిర్వహించడం జరిగింది. గెలిచిన 4తో ఓడిన 6తో కూడా ఇంక్లూడింగ్ అందరితో కూడా చర్చించడం జరిగింది. సో మరి ఏ అంశాలను తెరపైకి తీసుకొచ్చారు, ఏ డెవలప్మెంట్స్ కి సంబంధించి మాట్లాడారు? ఒకటే అండి, ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 10 నియోజకవర్గాల్లో 4 ఎమ్మెల్యేలు అలాగే పోటీ చేసినటువంటి మిగతా 6 అభ్యర్థుల్ని కూడా అందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా మా PCC అధ్యక్షుల వారు కూడా రేవంత్ రెడ్డి గారే. సో ఆదిలాబాద్లో అభివృద్ధి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనుల్ని ఏమేమి గత ప్రభుత్వం చేయలేనటువంటి పనుల్ని ఇంకా మనం ఎలా పూర్తి చేయగలుగుతాం, ప్రజలలో ఎంత నమ్మకాన్ని తీసుకురాగలుగుతాం, ప్రజాపాలన పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్లని ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. దాదాపు అలాగే ఆదిలాబాద్ జిల్లాని దత్తత సీఎం గారు సొంతగా దత్తత తీసుకుంటా అని ప్రకటించడం జరిగింది ఈ రోజు సమావేశంలో. అది చాలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక వరం. అట్లనే జనవరి 26వ తారీఖు తర్వాత
ఇంద్రవెల్లిలో ఇంద్రవెల్లిలో అయితే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంద్రవెల్లి సభ నిర్వహించిండ్రో, ఇంద్రవెల్లి సభని జనవరి 26 తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక అతిపెద్ద బహిరంగ సభని పెట్టి మొట్టమొదటి జిల్లాల టూర్ ని ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది. అట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. అట్లనే ఆదివాసీలు ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కాబట్టి పోడు భూములకు పట్టాలు లేని వారికి కూడా చిన్న సన్నకారు రైతులకి రైతు బంధు ఎలా అందించాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యాచరణని సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ ఫలాల గురించి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మమ్మల్ని అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. నిజంగానే రేవంత్ రెడ్డి అన్న ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా పరిపాలన మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులందరికీ కూడా. మేజర్ గా ఇష్యూస్ గా ఉన్నటువంటి గతంలో కానటువంటి 41 జీవో కింద కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆదిలాబాద్. సో ఈ సమస్యకు సంబంధించి ఏమైనా తెరపైకి వచ్చింది? ఒకటండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 నియోజకవర్గాలలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా సెక్రటరియట్ లో జనవరి 26వ తారీఖు తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు ముఖ్యమంత్రి గారు. సో తప్పకుండా ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని తన దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. సో మేము చాలా థ్యాంక్ఫుల్, చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఇంత ఫస్ట్ రివ్యూ మీటింగ్ మా జిల్లాతోనే మొదలు పెట్టడము, అందులో అందరికీ అవకాశం ఇచ్చి, అందరికీ సమయం ఇచ్చి, అందరి నుంచి అభిప్రాయాలు, ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అన్న. సో మొత్తానికి ఈ రివ్యూలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లా పైన ప్రత్యేక ఫోకస్ కనిపిస్తా ఉంది. అండ్ దాంతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన 10 నియోజకవర్గాలను డెవలప్ చేయబోతా ఉన్నారు. మొదటి రివ్యూలో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాకి ఈ నెల 26న ఏదైతే ప్రాణహిత కింద తీసుకున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఆదిలాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాని కావచ్చు, ఓవరాల్ జిల్లా ఉమ్మడి జిల్లాను మొత్తం కూడా డెవలప్ చేయడమే, పూర్తిగా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ను డెవలప్ చేసేందుకే ఈ రోజు రివ్యూ నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రివ్యూలో పాల్గొనే సిచ్యువేషన్స్ కనబడుతాయి. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రణయ్, అమ్మ న్యూస్, హైదరాబాద్. हलका असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी का कैंप ऑफिस प्रजा सेवा भवन पार्टी कायदीन व कारकुनान और चाहने वालों से भरा रहता है। कांग्रेस पार्टी के कायदीन, अहदेदारान, कॉन्ट्रैक्ट और आउटसोर्सिंग मुलाजिमीन, शायकीन और लोगों की आमद के साथ ही प्रजा सेवा भवन में जश्न का माहौल देखा गया। आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने उनसे बशुक्रिया मुलाकात की और उनकी हिमायत का इजहार किया। अवाम ने बहुत से मामलात पर उनसे हल के लिए हुकूमत से नुमाइंदगी की अपील की, जिस पर कंदी श्रीनिवास रेड्डी ने मुमकिन इक़दाम करने यकीन दहानी करवाई। तेलंगाना के विकाराबाद ज़िले के नेमत नगर परगी में मुनक्किदा तबलीगी जमात का से-रोज़ा दीनी इज्तिमा आज 8 जनवरी की दोपहर नमाज ज़ोहर से कबल रिक़्क़त अंगेज़ दुआ के साथ इंतहाई नज़्म ज़ब्त और खुशगवार व रूहानी फ़िज़ा में इख्तिताम को पहुँचा। 6 जनवरी ता 8 जनवरी मुनक्किदा इस इज्तिमा के इनेक़ाद के लिए मुंतज़िमीन ने 6 माह कबल से ही लगातार मेहनत की थी, जो समर आवर साबित हुई। रियासत तेलंगाना की तश्कील के बाद रियासती सतह पर यह पहला तारीख़ी दीनी इज्तिमा माना जा रहा है, जिसमें शदीद सर्दी के बावजूद बशमूल तेलंगाना मुल्क की मुख्तलिफ रियासतों से ज़ायद अज़ 8 ता 10 लाख
फर्जंदान तौहीद ने शिरकत की। आज इज्तिमा के अख्तिताम के बाद कई घंटों तक इज्तिमा गाह से रवाना होने वाले पैदल काफिलों के दिल नशीन मनाजिर देखे गए। इस दीनी इज्तिमा में उलमा किराम ने अपने खिताबात में कहा कि अल्लाह के बंदों को अल्लाह की तरफ राग़िब करना और तमाम इंसानियत को इस्लाम की दावत देना हम सब की ज़िम्मेदारी है। अल्लाह ने कुरान करीम को हम सब की हिदायत के लिए बनाया है। दावत का काम दुनिया के हर कोने कोने में पहुंचाना चाहिए। जिस तरह आप सल्लल्लाहु अलैहि वसल्लम ने और तमाम अंबिया अलैहिस्सलाम ने इस्लाम की दावत दी है। उलमा किराम ने अपने खिताबात में कहा कि आज का नौजवान दीन से दूरी इख्तियार करता जा रहा है। नौजवानों को चाहिए कि वो दीनी हलक़ों में बैठ कर ईमानी जज्बे को बढ़ाएं और दीन पर मुकम्मल तरीक़े से अमल करें और गुनाहों से बचें। दीन के सीखने से ही हमारी ज़िंदगियों में 100% दीन आता है। अपने घरों में भी दीनी माहौल पैदा करें। इस इज्तिमा में लाखों लोगों ने शिरकत करते हुए इज्तिमा को कामयाब बनाया। ज़िला कलेक्टर आदिलाबाद राहुल राज ने अहदेदारों को हिदायत दी कि वह आवाम के मसाइल को जल्द हल करने के लिए इक़दाम करें। ज़िला कलेक्टर ने पीर के रोज़ कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में मुनक़्क़िदा अवामी शिकायती दरबार प्रोग्राम में मुख्तलिफ़ इलाक़ों से लोगों से दरख्वास्त वसूल की। कलेक्टर ने मुतल्लिक़ा महकमों के अहदेदारों को मशवरा दिया कि वह धरानी, आसरा पेंशन, डबल बेडरूम मकानात और दीगर मसाइल पर मौसूल होने वाली दरख्वास्तों को वसूल करें और उनके हल के लिए इक़दाम करें। इस मौके पर कलेक्टर ने ज़िले अहदेदारों को हर पीर को मुनक़्क़िद होने वाली अवामी शिकायती दरबार में पाबंदी से शिरकत करने की हिदायत दी। इन्होंने कहा कि अवामी शिकायती दरबार में अब तक मौसूल होने वाली दरख्वास्तों को जल्द हल किया जाए। యాభై కోట్ల రూపాయలను మేము అప్పుడు మరి ఎమ్మెల్యే గారు అప్పుడు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ 50 కోట్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ని పెండింగ్లో పెట్టమని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ స్పందించకుంటే మేము కోర్టుకి వెళ్ళైనా కూడా ఈ వర్కులను ఆపుకునేటట్టు, అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి మా కౌన్సిలర్ అందరం కూడా కలిసి ఒకరోజు ఇంకా ధర్నా చేసేటువంటి కార్యక్రమాలు కానీ కోర్టుకి వెళ్ళే కానీ మరి ఈ వర్క్స్ని మరి పోకుండా కాపాడుకునేటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి దీని పట్ల మరి స్పందించి దీన్ని పోకుండా కాపాడుకోవాలని నా తరపున మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారికి కూడా మరి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కు దృష్టికి తీసుకుపోమని మరి కలెక్టర్ గారు కూడా పంపిస్తా అని చెప్పడం జరిగింది. నాకు 5 ఎకరాల భూమి పట్టతో సాగున్నది. ఆ ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ్రు, డొందలు తవ్విండ్రు, మీకు భూమి లేదని అంటున్నారు. దయచేసి మా భూమి, మాకు 5 ఎకరాల భూమి రావాలా. వారం రోజుల వచ్చి మీకు ఏమీ లేదు, మీకు ఆడుంటే ఆడికి వనరి, మీ ఆధారాలు ఏమన్నా ఉంటే తీసుకొని మమ్మల్ని అంటున్నారు. మాకొకటి న్యాయం జరగాల. कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज व केएसआर फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी की बहुत से समाजी खिदमात के प्रोग्रामों के जरिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के आज़म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अरसा कबल शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। अगरचे इंतखाबी ज़ाब्ते अखलाक की वजह से कुछ रोज़ के लिए बंद किया गया था, ताहम अब ये मामूल के मुताबिक शुरू हो गया है। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో.
పోరాటాల జెండనుపై సమరం నడుపుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత कांग्रेस पार्टी के सीनियर कायद गिम्मा संतोष राव की सालगिरह की तकरीबात कारकुनों और अहम कायदीन की मौजूदगी में मुनक्किद की गई। शहर के प्रजा सेवा भवन में मुनक्किदा इस प्रोग्राम में कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर संतोष राव ने केक काटा और जश्न मनाया। कंदी श्रीनिवास रेड्डी ने दीगर अहम कायदीन के साथ मिलकर उन्हें केक खिलाया और उनकी सालगिरह पर मुबारकबाद दी। जावा एनजीओ के सदर फयाज अहमद शमा ने मुतालबा किया कि खस्ता हाल उर्दू भवन को अवाम के लिए दस्तयाब कराया जाए और 10 साल का हिसाब बताया जाए। उर्दू भवन बचाओ के नाम पर पिछले कुछ दिनों से भूख हड़ताल का सिलसिला जारी है। इस सिलसिले में इन्होंने आज ज़िला कलेक्टर ऑफिस के रूबरू धरना दिया और जिला कलेक्टर से मुलाकात करते हुए एक याददाश्त हवाले की। प्रेसिडेंट उर्दू भवन प्रेसिडेंट उर्दू भवन प्रेसिडेंट शहर खल्ब में वाक़ NTR चौक पर वाक़ उर्दू भवन तो पिछले दिसंबर 18 तारीख से हम लोग जावा की जानिब से ये एहतजाज करते आ रहे हैं इन तमाम भाइयों को लेकर कि उर्दू भवन का हिसाब दिया जाए पिछले 10 साल का और सदर से दस्तबरदार हो जाए। लेकिन इन 22-23 दिनों के एहतजाज के बाद भी वो लोगों के कान पर जूं तक नहीं रहेगी। जोगुर रहमान साहब की तरफ से कोई पॉजिटिव रिस्पांस नहीं आया, ना ही तो मौजूदा सदर साहब की तरफ से कोई हिसाब आया। आज मजबूर होकर जावा की जानिब से ये पूरी जावा की टीम ऑफिशियली लेवल पर कलेक्ट्रेट को कंप्लेंट करने जा रही है कि पुरानी बॉडी को डिसॉल्व किया जाए, साथ ही साथ नई बॉडी जो आज हमारे साथ मौजूद है इस नई बॉडी को मुंतखब किया जाए, इलेक्ट किया जाए और बाद उसके हम हमारे नए सुप्रिटेंडेंट ऑफ पुलिस गौस आलम साहब से भी नुमाइंदगी करेंगे, उनको भी जो है मेमोरेंडम देंगे और उनसे गुजारिश करेंगे कि ये जो मुस्लिम कम्युनिटी का पैसा था सालाना 15 लाख से 17 लाख इसकी आमदनी हुआ करती थी उर्दू भवन की। 10 साल का हिसाब लगभग 1.5 करोड़ से लेके 1 करोड़ 70 लाख का हिसाब ये अभी मौजूदा कमेटी या इससे पहले की कमेटी ये लोग गबन कर चुके हैं। उसके किराए, उसके क्राफ्ट मेले जो लगते थे, वहाँ पर जो फंक्शंस होते थे, शादी ब्याह, रिसेप्शन वगैरह के, इन तमाम का हिसाब ये लोग गबन कर चुके हैं। ना सिर्फ ये लोग
उर्दू भवन के पैसे खाए हैं, बल्कि मस्जिद के मलियों के खाए, मदरसों के खाए, हज कमेटी के खाए, उर्दू जर्नलिज्म के यूनियन के पैसे खाए। एक एक करके इन तमाम चीज़ों पे से इंशाअल्लाह जावा पर्दाफाश करेगी। लेकिन फिलवक्त हमारा ये एहतजाज है, हमारा ये डिमांड है कि इमीडिएट असर के साथ ये पुरानी कमेटी को जो है सो डिसॉल्व करे। हम आरडीओ साहब से, कलेक्टर साहब से भी नुमाइंदगी करेंगे। डिसॉल्व अगर नहीं करते हैं तो हम हमारी शिद्दत में और हमारे एहतजाज में शिद्दत पैदा करेंगे और इस एहतजाज को और आगे बढ़ाएंगे। शुक्रिया। आदिलाबाद म्यूनसिपल वाइस चेयरमैन जहीर रमजानी ने इल्ज़ाम लगाया कि ज़िला अक़लियती बहबूद ऑफिसर शहर मुस्तक़र के साथ नाला बस स्टैंड पर वाक़ चमन वाले बाबा दरगाह के तरक्याती कामों के लिए फ़ंड्स के इजरा में मुश्किलात पैदा कर रहे हैं। पीर के रोज़ आदिलाबाद म्यूनसिपल वाइस चेयरमैन ने चमन वाले बाबा दरगाह कमेटी के साथ अवामी शिकायत दरबार पहुंचकर जिला कलेक्टर राहुल राव से मुलाकात करते हुए इस सिलसिले में एक तहरीर याददाश्त पेश की। इन्होंने याद दिलाया कि पिछली हुकूमत ने अक़लियतों की तरक्की के लिए 17 करोड़ रुपये के फ़ंड मंजूर किए थे। ज़िला अक़लियती बहबूद ऑफिसर फ़ंड जारी करने के मामले में लापरवाही बरत रहे हैं। इन्होंने ज़िला कलेक्टर से इस सिलसिले में मुनासिब कार्रवाई करने की दरख्वास्त की। एएनएम्स ने अपनी तशवीश का इजहार किया कि उनके ओहदे उनको देने चाहिए। इन्होंने अपने मसाइल की यकसुई के लिए ज़िला कलेक्टर से मुलाकात की और बताया कि उन्हें वापस पोस्टिंग दी जाए ताकि वो अपने ख़ानदान की किफ़ालत कर सके। इन्होंने कहा कि इस मामले पर आला हुकाम से मुशावरत की गई लेकिन अब तक कोई मसला हल नहीं हुआ है। इन्होंने मीडिया से बात करते हुए मज़ीद तफसीलात वाकिफ़ करवाया। पीओ मैडम కలిస్తే ఇక్కడ కలెక్టర్ వెళ్ళండి యాక్టివిటీ నా పేరు అంశబాయి. నేను ఆశ్రమ స్కూల్ చాందపల్లి బేలమండలో చేస్తున్నా సార్. అంటే 2010 నుంచి 20 దాకా రన్నింగ్లోనే ఉన్నాము. జీతాలు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మా ట్రైబల్ పిల్లలను మేము సేవ చేసుకుంటూనే వస్తున్నాం. అయితే అట్లా చేయంగా ఏమైతే కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వస్తే మళ్ళీ అప్లై చేసినాం. అలా అన్ని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిండ్రు. తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టిండ్రు. మెరిట్ లిస్ట్ పెట్టి ఇక మాకు పంపిస్తారని మేము సెలెక్ట్ అయినాం. సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేసిండ్రంటే మిగతా వాళ్ళంటే వేరే డిస్టిక్ అదర్ డిస్టిక్లో వాళ్ళు 16 మంది ఎస్సీ వాళ్ళు ట్రైబల్ పోస్టులు కదా, ట్రైబల్ పోస్టులు అని అంటే వాళ్ళు మాకు ఇన్ని రోజులు పని చేపించి రిపేర్ ఎందుకు తీసుకుంటలేరని వాళ్ళు కేసు వేసిండ్రు. కేసు వేస్తే మొన్న మేము ఏం చేసినంటే రీసెంట్లీ హైదరాబాద్కు పోయినాము. హైదరాబాద్కు పోతే కమిషనర్ మేడం దగ్గర వాళ్ళు ఏం చేసిండ్రు, మాకు ఆర్డర్ ఇస్తే మేము రిటర్న్ తీసుకుంటామని వాళ్ళు అన్నారు. అంటే మేమేమంటున్నామంటే మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా మా పోస్టులు మాకు ఇవ్వండి, మేము కానీ పిల్లల సేవ చేసుకుంటున్నాం. కానీ మా పిఓ సార్ కానీ కలెక్టర్ మేడం కానీ తర్వాత కమిషనర్ మేడం కానీ ఇంత తిరిగినాం కానీ ఎవరికి జాలి దయ అనేది ఏం లేదు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేరు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్టర్ సార్ దగ్గరికి వస్తే సార్ ఏమంటున్నారు, నాకు తెలియదమ్మా పిఓ మేడంని అడగండి అన్నారు. పిఓ మేడం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చినాం. మేము ఎవరిని అడగాలి? మా పరిస్థితి ఎవరికి చెప్పండి? ప్రజెంట్ మాకేం లేదు సార్. మా కోర్టుకు ఎస్సీ బీసీ ఎస్టీ అనే క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మేము గత చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు రినివల్ చేసిన తర్వాత మీరు మిగిలిన పోస్టులు ఎవరికైనా ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కాకపోతే మేము చేస్తున్న వాళ్ళని మాకు రినివల్ చేసేయాలి. అది అదర్ క్యాస్ట్ అయినా కావచ్చు, ఎస్టీ వాళ్ళైనా కావచ్చు. మాకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. మా పోస్టు మాకు ఇచ్చేయాలి అంతే. आदिलाबाद में 2 व्हीलर गाड़ियों की चोरी के पस मंज़र में सीआई प्रणय की निगरानी में ट्रैफिक पुलिस की जानिब से एक खुसूसी मुहिम चलाई गई। यह खुसूसी मुहिम आदिलाबाद शहर मुस्तक़र के कुमरा भीम चौक पर चलाई गई। बगैर नंबर प्लेट और मुनासिब दस्तावेज़ात ज़ाहिर न करने वाले 2 व्हीलर गाड़ियों को जब्त करके ट्रैफिक पुलिस स्टेशन मुंतकिल कर दिया गया। ट्रैफिक सीआई प्रणय ने मीडिया से बात करते हुए बताया कि गाड़ियों से मुतालिक तस्दीकी दस्तावेज़ात को अपने पास रखा जाए और नंबर प्लेट वाज़ेह तौर पर नज़र आनी चाहिए। इन्होंने ख़बरदार किया कि अगर कोई क़वायद की खिलाफ वर्जी करता है तो गाड़ियों को जब्त करते हुए कानूनी कार्रवाई की जाएगी।
ఎవరైనా సరే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ రోడ్డుపైకి తీసుకొచ్చినప్పుడు వారు నంబర్ ప్లేట్లు సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే డ్రంక్ అండ్ రియల్ డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, బండి కాగితాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పక్కా పెట్టుకోవాలి. అదేవిధంగా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి 2 వీలర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్లు ధరించాలని చెప్పేసి ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నంబర్ ప్లేట్ వితౌట్ నంబర్ ప్లేట్ డ్రైవ్ వచ్చేసి డైలీ ఉంటుందండి, ప్రతిరోజు ఉంటుంది. అందుకని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ కంపల్సరీగా నంబర్ ప్లేట్లు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. దయచేసి ఎలాంటి కాగితాలు లేకుండా లేకపోతే నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డు మీదకి వస్తున్నా కఠిన చర్యలు తీసుకోబడను. మైనర్ డ్రైవింగ్ విషయంలో వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మొదటిసారిగా. రెండవసారిగా అయితే ఎవరైతే మైనర్కి బండి ఇచ్చినారో వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులపైన కేసు పెట్టడం జరుగుతుంది. అధికంగా సౌండ్ ఉన్న వెహికల్ని కూడా పట్టుకొని సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం మన ఎంటీఓ అదేది మన రైల్వే అది మన రవాణా శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. सीपीआई जिला सेक्रेटरी प्रभाकर रेड्डी ने कहा कि हम आइंदा पार्लियामानी इंतखाबात में सेकुलर जज्बात रखने वाले तमाम लोगों को साथ लेकर आगे बढ़ेंगे। इन्होंने पीर के रोज़ सीपीआई पार्टी दफ्तर मुनक़्क़दा मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। इन्होंने कहा कि मुल्क में भारतीय जनता पार्टी और मजलिस इत्तेहाद अल मुस्लिमीन मज़हब के नाम पर सियासत कर रहे हैं। इन्होंने कहा कि तनों में इत्तेहाद हिंदुस्तान की अलामत है, लेकिन मरकज़ की भारतीय जनता पार्टी हुकूमत पर तकसीम करो और हुकूमत करो का इन्होंने इल्ज़ाम लगाया। इन्होंने मजलिस इत्तेहाद अल मुस्लिमीन पर भी मजहबी सियासत करके अपना वजूद बरकरार रखने का इल्ज़ाम लगाया। इन्होंने कहा कि सेकुलर हिंदुस्तान में ये सही पॉलिसी नहीं है। इन्होंने बताया कि ज़िले में सीपीआई को मजबूत करने के लिए सख्त मेहनत की जाएगी। ఒకటి ఎంఐఎం, రెండోది బీజేపీ. ఈ దేశంలో మతానికి సంబంధించిన పార్టీలు సెక్యులర్ భారతదేశంలో ఇది కరెక్ట్ కాదు. మతోన్మాదులు కాదు, మతం పేరు మీద మతోన్మాదుల మీద పేరు మీద చేస్తే ఇది సరైన విధానం కాదు. అందుకే ఈ దేశంని సెక్యులర్ భారతదేశం. అందుకే ఇండియా కూటమి ఎన్ని రాజకీయ పార్టీలు అయినా సెక్యులర్ భావాలు గల వాళ్ళు అంత ఒకటై రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా సిపిఐ సపోర్ట్ తోటి మిత్రపక్షాలు ఎవరికిచ్చినా కైవసం చేసుకోవడానికి మరి అట్లే తెలంగాణలో కూడా అన్ని ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మరి రావాలని చెప్పేసి మరి మేము మీటింగ్ సమావేశంలో చెప్పుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా సిపిఐ పార్టీ ఈ జనవరి మాసం అంతా శాఖల గ్రామస్థాయి నుండి గ్రామస్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు సిపిఐ పార్టీ మెంబర్షిప్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవడం, ఆ తర్వాత రేపటి ఫిబ్రవరిన ఇంకా అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. పార్టీ రేపు భవిష్యత్ కార్యక్రమం ఫిబ్రవరి మాసంలో విధుల కొరకు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు అందరు సిపిఐ కార్యకర్తలు గ్రామాలలో సభ్యత్వానికి రెడీ కావాలని చెప్పేసి సభ్యత్వం పునరుద్ధరణ కొరకు సిపిఐ జిల్లా సమితి పిలుపునిస్తారు. साइबर क्राइम पुलिस ने प्रजापालना दरख्वास्त दहिंदगान को खबरदार किया है कि वो साइबर क्राइम से होशियार रहें, क्योंकि पब्लिक एडमिनिस्ट्रेशन एप्लीकेशंस में साइबर ख़तरा भी मौजूद है। कहा जाता है कि आपकी दरख्वास्त क्वालिफाई कर दी गई है, इसलिए नाम, रसीद की तफसीलात, फ़ोन नंबर और बैंक की तफसीलात तलब करने वाली कॉल्स मौसूल होने का इम्कान है। आवाम को मशवरा दिया कि वो किसी भी फ़ोन कॉल्स के ज़रिए OTP नंबर मांगने पर OTP ना दें। अवाम से कहा कि हुकाम खुद आपको बताएंगे कि उन्होंने 6 ज़मानतों से मुताल्लिक कितनी ज़मानतों के लिए आपको क्वालिफाई किया है, और अवाम को मशवरा दिया कि फ़ोन कॉल्स आने पर किसी को भी अपनी तफसीलात ना बताएं। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। चीफ मिनिस्टर रेवंत रेड्डी से आदिलाबाद इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की मुलाकात। हल्का असम्बली आदिलाबाद कंदी श्रीनिवास रेड्डी का प्रजा सेवा भवन पार्टी कायदीन व कारकुनान और चाहने वालों की आमद से रहता है भरा, जहां पर जश्न का माहौल देखा गया। तेलंगाना के विकाराबाद ज़िले के नेमत नगर परगी में मुनक़्क़िदा तबलीग इज्तिमा का सेरोज़ा दीनी इज्तिमा आज 8 जनवरी की दोपहर नमाज ज़ोहर से क़ब्ल रिक़्क़त अंगेज़ दुआ के साथ इख्तिताम। अवामी शिकायती दरबार में मौसूल होने वाली दरख्वास्तों को जल्द अज जल्द हल करने के लिए इक़दाम किए जाएँ। हर महकमे के अफसरान जिम्मेदारी के साथ काम करें, ज़िला कलेक्टर ने दी हिदायत।
खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।